ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఇక రాజకీయాలకు గుడ్ బై తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సిరిసిల్ల, కొడంగల్ ఏ నియోజకవర్గానికి వెళ్తామంటే ఛాయిస్ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వదిలేశారు. ఏ గ్రామంలో అయినా 100% రైతు బంధు పూర్తయిందని నిరూపిస్తారా అంటూ ప్రభుత్వాన్ని ఆయన సవాల్ విసిరారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని రేవంత్ సర్కారుకు కేటీఆర్ స్పష్టం చేశారు. రైతు బంధు ఆపింది కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పైగా తమపైన ఆరోపణలు గుప్పిస్తున్నారంటూ అధికార పక్ష నేతలపైన మండిపడ్డారు. అప్పులు పుట్టడం లేదంటూ భారీగా అప్పులు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి సర్కారుకు కేటీఆర్ చురకలందించారు. కొత్త టెండర్లకు డబ్బులున్నాయి కానీ గ్యారంటీల అమలుకు మాత్రం నగదు లేదా అని రేవంత్ ప్రభుత్వాన్ని సభాసాక్షిగా నిలదీశారు. రేవంత్ రెడ్డి ఎందుకు జైలుకు వెళ్లారని కేటీఆర్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నివాసం పైన డ్రోన్ ఎగురవేస్తే ఊరుకుంటారని సందేహం వ్యక్తం చేశారు. కుటుంబాలు మీకే ఉంటాయా, మాకు ఉండవా అని ప్రభుత్వంలోని పెద్దలను కేటీఆర్ నిలదీశారు. ఒకరిని జైలుకు పంపే అధికారం ముఖ్యమంత్రికి ఉండదని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. నేరాలు నిర్ధారించేది, జైలుకు పంపేది కోర్టులు మాత్రమే అని సందర్భంగా కేటీఆర్ సభలో స్పష్టం చేశారు. ఓవైపు కక్ష సాధింపులు లేవంటున్నాం, అయినా తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పలు పథకాలు ఎందుకు ఆపారని ప్రభుత్వాలను బల్లగుద్ది మరీ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలు వీళ్లను గోల్డ్ అనుకున్నారు కానీ వీళ్ళు రోల్డ్ గోల్డ్ అంటూ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ వ్యంగ్యంగా విమర్శించారు. ఫార్మాసిటీలపైన ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాలని రేవంత్ సర్కార్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులకు పెట్టుబడి సాయం రేవంత్ రెడ్డి ప్రభుత్వ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తుందని, ఈ పథకం సంబంధించి భాగంగా రైతులందరికీ పెట్టుబడి సాయం చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ సాయం అందరికీ అందలేదంటే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ కానీ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లో కానీ పర్యటిద్దాం. ఈ రెండు నియోజకవర్గాల్లో రైతులకు రైతు బంధు సాయం నగదు అందినట్లు రుజువు అయితే తాను రాజకీయాల నుంచి అనగా శాశ్వతంగా తప్పుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ అయితే సవాల్ అయితే విసిరారు.